రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన లేఖనాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అపోస్తలులైన పౌలు గారు సౌలుగా ఉండినప్పుడు ఆయన ఎలాంటివాడో ఎట్టివాడో మనందరికీ బాగా తెలుసు. అవునా? ఆయన ఎలాంటి వాడో మనకు బాగా తెలుసు. దేవుని ప్రజలను వ్యతిరేకిస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని భయపెడుతూ ప్రభుని విశ్వసించి నడుస్తున్న వారిని వెంటాడి కలవరపెట్టిన వాడు అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు మార్చబడక మునుపు అనేకుల్ని కలవరపెట్టేవాడు. కొంచెం తగ్గాకు అమ్మా. సౌలు వస్తున్నాడు అంటే ఆ వార్త విన్న ప్రజలందరికీ ఏం పుట్టేది చెప్పాలి? భయం. ఆ వార్త వినగానే భయం. ఎందుకంటే సౌలు అంత క్రూరత్వం కలిగిన వ్యక్తి. దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్న ప్రజలు, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి నడుస్తూ ప్రభు వైపు వెళుతుంటే ఈయనకి ఇష్టం ఉండదు, వ్యతిరేకిస్తుండేవాడు. అయితే ప్రభువు దర్శనమందు కనపడి, చెప్పండి దేని యందు? కొంచెం గట్టిగా చెప్పాలి. దేని యందంట? దర్శనమందు ప్రభువు కనపడి ఈ సౌలు ఏమైపోయాడంటే మారిపోయాడు. స్తోత్రం చెప్పాలి కాస్త గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో, ఎంతగా ప్రజల్ని బాధ పెట్టాడో, ఎంతగా ప్రజలను ఇదిగో కలవరపరిచాడో, ఎంతగా ప్రజలను వేదనకు గురి చేశాడో, ఎంతగా ప్రజలను కన్నీటి పాలు చేశాడో, ఈరోజు అంతకంటే ఎక్కువగా దేవుని సేవలో ప్రాణార్పణముగా పోయబడ్డాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చదువు బిగ్గరగా హల్లెలూయా. ఎంత క్రూరుడో ఆయనే అన్నాడు, నేను పూర్వం, ఓ తల్లులారా వందనాలు, అమ్మా వందనాలు, ఇటు చూడండి, ఇటు చూడండి, మీ పని అయిపోయింది. మీరు మాట్లాడుకునేది, పాడేది, పక్కన వాళ్ళని చూసుకునేది అయిపోయింది. ఇప్పుడు ఎటు చూడాలి? సేవకుని వైపు చూడండి, చక్కగా దేవుని వాక్యం వినండి. నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుని అన్నాడు. అంటే నాలాగా ఎవడు హింసించేవాడు నా కాలంలో లేడు, నాలాగా ప్రజలను బాధ పెట్టేవాడు లేడు, నాలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు లేడు. అయితే ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఆయన ఆకాశము నుండి పరలోకమందు ప్రభువు దర్శనం వస్తే ఆ దర్శనమును చూసి మార్పు చెందాడు. హల్లెలూయా. చదవండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనం చదువుకుంటున్న రోమా పత్రిక, కొరింథీయుల పత్రిక, ఎఫెసీ, గలతీ, ఈ పత్రికలన్నీ కూడా ఈ సంఘాలన్నీ అపోస్తలుడైన పౌలయ్య గారు కట్టినవే. ఈ పత్రికల్లో చాలా మర్మం ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ శపించబడిన ప్రాంతాలు. పౌలయ్య గారు సేవ చేసి తిరిగిన ప్రాంతాలన్నీ శపించబడినవి. శపితతరమైన అనుభవాల్లో ఉన్న అన్యులకు ఓర్పు కలిగి సేవ చేసిన ఒక సేవకుడు. స్తోత్రం. ఎవరంటేనా? సేవకుడు, ఓర్పు కలిగిన సేవకుడు.
కొన్నిసార్లు ఆయన ఏ ఏ ప్రాంతాల్లో, బాగా వినాలమ్మా, మీ పిల్లల్ని కాస్త దగ్గర కూర్చోబెట్టుకోండి. కొన్నిసార్లు ఏ ఏ ప్రాంతాల్లో సేవ చేశాడో ఆ ప్రాంతాల్లో కనీసం ఆయనకి భోజన వసతులు కూడా ఉండేవి కావు. అట్లాంటప్పుడు ఏం చేశాడంటే ఆయన పని చేసుకొని తన కడుపును నింపుకునేవాడు. ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, నా దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఈ పౌలయ్య గారు అంత క్రూరత్వాన్ని విడిచిపెట్టి ఈ రోజున ఎందుకింత ఎక్కడికి వెళ్ళకూడదో, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో, ఏ ప్రాంతంలో నిలబడకూడదో, ఏ ప్రాంతంలో ఉండకూడదో ఆ ప్రాంతాలకు వెళ్ళి, ఆ స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్తూ దేవుని ప్రజలను అన్యులను దేవుని వైపు త్రిప్పుతూ ఎందుకు ఇలా హింసించబడుతున్నాడు అని సేవ చేస్తున్న దినాల్లోట ఇదిగో ఈ వీధిలోకి రాకూడదు అనేవారు. కానీ వెళ్ళకూడదు రాకూడదన్న ప్రాంతంలోనే దేవుని సువార్త చెప్పేవాడు. ఈ వీధుల్లో కొట్టారు, అయినా సరే ముక్కు మీద కోపగాడు, కలవరపరిచేవాడు. పౌలయ్య గారు వస్తున్నారా, సౌలు వస్తున్నాడంటే ఎదురుగా నిలబడేవాడు ఒక్కడు కూడా లేడు. అట్లాంటి వాడు దేవుని కొరకు, దేవుని సేవ కొరకు ప్రాణార్పణముగా ఎందుకు పోయబడుతున్నాడంటే పరలోకమందు కలిగిన దర్శనం. స్తోత్రం. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయ. చెప్పండి బిగ్గరగా హల్లెలూయ. చెప్పండి హల్లెలూయా. ఇదిగో నేను నమ్మిన దేవుడు నన్ను ఎవరైతే రక్షించాడో, నేను ఎవరినైతే తెలుసుకున్నానో, ఇదిగో నా ప్రజలు కూడా, దేవుని ఎరగని ప్రజలు ఆ దేవుణ్ణి తెలుసుకోవాలనే వాంఛ, భారం, దర్శనము చేత ఏర్పరచబడిన సేవకుడు. స్తోత్రం. దేని చేత? దేని చేతంట? దర్శనం అనండి. దేని చేతంట? దర్శనం. ఈనాడు ఎందరో దర్శనాలు లేని సేవ. నలుగురుంటే చాలు, బంధువులుంటే చాలు, నా రక్త సంబంధికులుంటే చాలు, 4 రూపాయలు వస్తే నా కడుపు నిండిపోయి 4 రూపాయలు వస్తే అప్పులు తీర్చుకోవచ్చని చేసే సేవ కాదు పౌలయ్య గారు చేసేదే. వాంఛతో, ఆశతో, ఇష్టముతో పాడైపోతున్న ప్రజల యొక్క జీవితాలు మార్చాలి అని, మౌడుబారిపోయిన జీవితాలు సిగురింపు చేయాలి అని ఒక ఆశతో, వాంఛతో ప్రభు కొరకు దేవుని సేవ చేస్తున్నాడు. స్తోత్రం. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయ. చెప్పండి గట్టిగా హల్లెలూయ. చెప్పండి హల్లెలూయ. ఆయన ఎక్కడికి పోయినా, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆయన నీడ తగిలినా చాలంట అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మీ తలలు పైకెత్తుతారా? ఏంది మీ ముచ్చట్లు? ఇటు తిరగండి, ఇటు తిరగండి. పిల్లలతో ఆడుకునే సమయం కాదు ఇది. అర్థమవుతుందా? ఆయన ఎక్కడికి వెళ్ళినా సేవలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. చనిపోయిన వారు లేచారు, ఆయన నీడ తగిలితే చాలు రోగులు బాగుపడుతూ ఉన్నారు. ఎంతో గొప్ప సేవ, ఎన్నో అద్భుతాలు. అసలు కొన్నిసార్లు ప్రజలు అంటారు, అయ్యా దేవుడు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానీ నువ్వే మాకు చెప్పండి. నువ్వు తెలిసి కొంతమంది అంటారు, ఆపదలో 10,000 డబ్బులు ఇస్తే నువ్వు దేవుడు అయ్యా. ఎవరు అంట? ఎవరు చెప్పండి? దేవుడివి. 10,000 ఇచ్చినోడే దేవుడైతే నీ బ్రతుకును బాగు చేసి నిన్ను బ్రతికిస్తూ ఉపదేశంలో కడుతూ ఉన్న ఈ దైవ సేవకునితో అంటారు, అయ్యా దేవుడు ఎవరో మాకు తెలియదు కానీ నువ్వు మాకు దేవుడివి. అంతగా ఆయన ఆరాధించారు. ఆయన పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు, చదువుదాం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక. అంత గొప్ప సేవ చేసిన ఆ దైవజనుడు అంటున్న మాట చదువుకుందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం. 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు
నేను అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను. స్తోత్రం. ఇక జాగ్రత్తగా వినాలి. ఈ లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమంటాడంటే నాకు వచ్చిన దర్శనాలు బహు విశేషమైనవి, చాలా అద్భుతమైనవి, నా జీవితమునకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఆ దర్శనాలు మామూలువి కావు. మనకు కూడా వస్తే దర్శనాలు. అన్నో ఏదో కర్రె కుక్క కనపడుతుందన్న నా కళ్ళలో. ఏం కుక్క? కర్రె కోడి కనపడుతుంది. నువ్వు ఆడికే పోయావు కాబట్టి ఆ కళలు వస్తాయి. నువ్వు ఏ దర్శనాలు చూడాలి? చెప్పు, కాస్త గట్టిగా చెప్పాలి. దేవుని దర్శనం. ఒక ఆమె ఫోన్ చేసింది. అయ్యా ప్రార్థన చేయవా అని. ప్రార్థన చేస్తే తెల్లారి పొద్దున మళ్ళీ ఫోన్ చేసి అయ్యా ఈ రాత్రి నాకు చాలా ప్రశాంతంగా ఉంది అయ్యా అంది. ఏందిగమ్మా అన్న. 9 గంటలకి నీకు ఫోన్ చేశాను, నువ్వు ప్రార్థన చేశావు, ఇక అసలు మెలుకు అనేది తెలియకుండా పడుకున్నానయ్యా అంది. అయితే మరి వారం నుంచి ఏం జరుగుతుంది చెప్పమంటే, వారం నుంచి అయ్యా 12 గంటల దాకా నిద్రపోదంట. ఎన్నింటి దాకా? 12 గంటలు. ఏం చేస్తావు ముసల్దానా 12 దాకా అంటే, వాళ్ళ మనవడికంట దెయ్యం సినిమా అంటే బాగా ఇష్టం అంట. ఏం సినిమా? దెయ్యపు సినిమా, దెయ్యాల సినిమాలు అంటే బాగా ఇష్టం అంట. వాడితో పాటు అమ్మమ్మ నాకు భయం పడుతుంది, నువ్వు కూడా నాకు ఆడున్నా. దెయ్యం చూడటం ఎందుకు, భయం పడుతుంది అంటే ఎందుకు? ఆ దెయ్యం సినిమా చూసేవాడికి ఈ దెయ్యం ఏం చేస్తుంది? కాపలా కూర్చుంది. 12 గంటలు అయిపోయిన తర్వాత పిల్లోడేమో పాస్ పోసుకొని పండుకున్నాడు. ఏమో మాత్రం ఇంకా నిద్ర. ఆ సినిమాలో చూసే సన్నివేశాలన్నీ వచ్చి ఆమెను భయపెడుతున్నాయి అంట. నేను అన్నాను, మరి 9 గంటలకు పడుకున్నావు, తెల్లారిన దాకా లేలేదు ఏందమ్మా అంటే, ఈరోజు నేను దెయ్యపు సినిమా చూడలేదయ్యా. చాలామందికి చాలా రకమైన దర్శనాలు వస్తాయి. ఈ రోజున అపోస్తులైన పౌలయ్య గారు అంటారు, నాకు కలిగిన దర్శనము బహు విశేషమైనదే. అయితే నేను హెచ్చిపోకుండా ఇదిగో హెచ్చింపు లేకుండా ఉండటానికి నా శరీరంలో నాకు ఒక ముళ్ళు కావాలి. ఏం కావాలంట? చాలామంది తన పాటను బట్టి, తన ఆటను బట్టి, తన యొక్క చమత్కారాన్ని బట్టి ఏం చేస్తారంటే, ఇదిగో ఇక మనుషులకి అలివవరు, హెచ్చిపోతూ ఉంటారు, హై రేంజ్లోకి వెళ్ళాలనుకుంటారు. నేను అంటాను, నువ్వు ఎక్కడ తగ్గింపు కలిగి ఉంటావో అక్కడ నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. స్తోత్రం చేద్దాం గట్టిగా. నీకున్న స్థితిని బట్టి ప్రభు నిన్ను మార్చి, ప్రభు నిన్ను బ్రతికించి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడితే, నువ్వు దేవుని సన్నిధిలో ఇదిగో గొప్పలు చెప్పుకుంటూ హెచ్చైన వాడిగా బ్రతికితే దేవుడు నిన్ను అమాంతంగా పడేస్తాడు. అమాంతంగా పడేస్తాడు. ఈ రోజుల్లో ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి. పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు ఎలాంటివంటే, తనను తాను హెచ్చించుకునేవి. ఏం చేసుకునేవి? హెచ్చించుకునేవి. అయితే పౌలయ్య గారు చాలా జాగ్రత్తగా ఈ మాట చెప్తే ఏమంటారు తెలుసా? ఇదిగో ఆయన వాక్యం చెప్తుంటే, ఉపదేశం చేస్తూ ఉంటే రాజులు అంటారంట, ఏయ్యా పౌలు, మమ్మల్ని ఏమైనా నువ్వు దేవుని పిల్లలుగా మార్చాలనుకుంటున్నావా అంటే, ఆయన ఉపదేశం అంత మర్మముతో కూడినది. చెప్పాలి కాస్త గట్టిగా. ఆయన ఉపదేశం ఎలాంటిదంట? మర్మం. ఎందుకు ప్రభువా పౌలయ్య గారు ఇలాంటి సేవ చేశాడు? ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఇంత హై రేంజ్లో ఉన్న వ్యక్తి, గొప్ప దర్శనాలు కలిగిన వ్యక్తి, దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి ఏమంటాడంటే, చెప్పాలి కాస్త గట్టిగా, ముళ్ళుంది. ఈరోజు కొంతమంది జీవితాలలో దేవుడు క్షేమమును కలుగజేయడానికి, లేకపోతే ఇతను ఎక్కడ హెచ్చిపోతాడా, ఇతడు ఎక్కడ
తనను తాను హెచ్చించుకుంటాడని దేవుడు ఏం చేస్తాడు? కొంతమందికి శరీరంలో ముళ్ళు పెడతాడు, కొంతమంది కుటుంబాలలో ముళ్ళు పెడతాడు. ఇట్లాంటి భార్య నాకు దొరకకూడదు అని ఏడుతారే, నేను అంటాను ఆ భార్య నీకు ముళ్ళు, ఆ ముళ్ళు లేకపోతే నువ్వు ఉంటావా? చెప్పండి. ఏంటి కుటుంబంలో ఈ సమస్య? నాకేంటి బాధ? అదొక ముళ్ళు. ఆ ముళ్ళు దేవుడు ఎందుకు పెట్టాడంటే నిన్ను తగ్గింపులను తీసుకొచ్చి ఆయన నిన్ను హెచ్చించునుగాక. చెప్పాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో. పౌలు గారు శరీరాన్ని విడిచిపెట్టి ఆయన అంటాడు, ఇదిగో అయ్యా నేను శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళా. ఆ 12వ వాక్యం మొదటి వచనాల్లో పైన రాయబడిన మాట అంతా మీరు చదువుకుంటే, ఒక రోజున భూమండలాన్ని విడిచిపెట్టి 3 ఆకాశాలకు వెళ్ళా. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. 3 ఆకాశాల దాటి వెళ్ళిపోయా. 3 ఆకాశాల దాటి వెళ్ళిపోయి నేను శరీరంతో వెళ్ళాను, శరీరం లేకుండా వెళ్ళాను నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా కనులారా దేవుని సింహాసనము చూశాను. నేను నా కనులారా దేవదూతలను చూశాను. ఎవరు చూశారట? 1 సింహాసనం, 2 దేవదూతలు, 3 ప్రభులు వారిని నేను కనులారా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? చెప్పాలి కాస్త గట్టిగా. మరి ఈ రోజు నీ కనులు ఎవరిని చూస్తున్నాయి? పౌలు గారు అంటారు, నేను 3వ ఆకాశంలోనికి వెళ్ళి దర్శనంలో ప్రత్యక్షతలో ఆకాశాన్ని, మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశాన్ని దాటుకొని ఆ పరలోకానికి వెళ్ళి నేను మొదట సింహాసనం చూశా. ఏం చూశానంటండి? చెప్పాలి కాస్త గట్టిగా. సింహాసనం చూశాను, దేవదూతలను చూశాను, దైవ ప్రత్యక్షతను నా కనులారా నేను. ఈరోజు నువ్వేం చూస్తున్నావు నీ కళ్ళతో? ఓ పెద్దక, నీ కళ్ళతో నువ్వేం చూస్తున్నావు? ఏం చూడగలుగుతున్నావు? పౌలయ్య గారేమో నేను ఇదిగో నా కళ్ళతో నేను దేవుని సింహాసనం చూశానని చెప్తుంటే, మరి మనుషులుగా దేవుని పిల్లలుగా దేవుని పేరు పెట్టుకొని బ్రతుకుతూ ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలువారిగా బ్రతుకుతున్నా మరి మన కళ్ళు ఎవరు చూస్తున్నాయి చెప్తారా? ఆయన అంగీకరించిన ప్రజలు దైవ ప్రత్యక్షత కలిగి బ్రతుకుదుముగాక. చెప్పాలి ఏ ప్రత్యక్షత అంట? చెప్పాలండి ఏ ప్రత్యక్షత? కానీ ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారు చూసండి, ఈ కన్నులతో ఇదిగో చూడకూడదు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, లోకాన్ని చూస్తున్నారు, లోకాశలో వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజున చూడండి, ఈ కన్నులు దైవ దర్శనమును ప్రత్యక్షతను దేవుడిని చూసే కన్నులుగా ఉండాలే, కానీ లోకాన్ని లోకపు వెంట లోకమును చూస్తూ బ్రతకడానికి దేవుడు కోరుకునేవాడు. మీకు మంచి మాట చెప్పనా, చాలా మంది పుట్టుకలో గుడ్డివారు ఉంటారు, పుట్టుకతో గుడ్డివాళ్ళు ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా బాబుకి కళ్ళు కనిపించట్లేదంటే ఆ డాక్టర్ అడుగుతాడు, అమ్మ మధ్యలో పోయినాయా లేకపోతే పుట్టుకలో పోయిన అడుగుతాయా? ఇటు పుట్టుకలోనే గుడ్డివాడయ్యా, అతనికి చూడటానికి అవకాశము. కానీ నీకు దేవుడు మంచి నేత్రాలు ఇచ్చాడు, చక్కగా చూడగలిగిన కృపించాడు. అయితే దేవుని పిల్లమైన మనం ఎలాంటి వారిగా ఉండాలి అంటే ప్రభువును చూడగలిగిన కన్ను గల వారిగా మార్చబడదుముగాక. ప్రభు అంటాడు, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా కూడా చెడ్డదా మంచిదా? చెప్పాలి. ఈ కన్ను చెడ్డదైతే నీ దేహము, నీ కన్ను మంచిదైతే. చూడండి, ఇంత పెద్ద దేహానికి దేంతో లింక్ పెట్టాడంటే కంటికి లింక్ పెట్టాడు. నా అర్థమవుతుందా? దేనికి లింక్ పెట్టాడు? కంటికి. ఈరోజు వాక్యం చెప్తుంది, నీ కన్ను మంచిదైతే దేహము మంచిదే, దేహమంతా మంచిదే. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా
అరే ఇంత కన్ను చెడ్డదైతే దేహమంతా ఏమైపోతుందంట, చీకటి అయిపోతుంది. ఈ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయంగా ఉంటుంది. నా ప్రభునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన కన్నులు ఎలా ఉండాలి? పాపను చూసే కన్నులుగా ఉండాలా? అపవిత్రతను చూసే కన్నులుగా ఉండాలా? లోకాన్ని చూసే కన్నులుగా ఉండాలా? లేకపోతే ప్రభుని చూడగలిగిన నేత్రం గలవాడిగా ఉండాలా? లేకపోతే నీ కంటిని పరిశుద్ధపరుచుకున్న కన్ను వలె ఉంటావా? క్రీస్తును చూడగలిగిన నేత్రముగా మనం మార్చబడదుము గాక. సోదరం చెప్పేసి గట్టిగా. రోజున హవ్వ దేన్ని చూసింది? హలో, పండు. దేంతో చూసింది? కంటితో పండు చూసింది. హృదయంలో ఏం కలిగింది? మీకు వందనాలు అమ్మా. కంటితో చూస్తే, కంటితో చూసిన ఆ పండుని తినాలని ఎక్కడ కలిగింది ఆశ? చూసుకోండి, నీ కన్ను ఎంత చెడ్డదో, నీ కన్ను ఎంత అపవిత్రమైందో, నీ కంటి చూపు ఎంత డేంజర్ చూసుకోండి. కంటితో దేని చూస్తున్నావో ఆ చూసేది కనుక అపవిత్రమైతే అది చెయ్యాలని నీ మనసుకు బుద్ధి. అవ్వ పండును మాత్రమే చూసింది. ఆ పండుని చూడగానే దాన్ని తినాలనిపించింది. పాపం అయిపోయింది, పాపిగా మార్చబడింది, అపవిత్రపరచబడింది. దేవుడు తోటలో నుంచి తనను నెట్టి ఈరోజు నా ప్రభునందు నా ప్రియమైన నా దేవుని పిల్లలారా, ఈరోజు దైవ దర్శనము చూడగలిగిన పిల్లలుగా మనము మార్చబడదుముగాక. చెప్పండి గట్టిగా. ఈరోజు మనము దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా, దేవుని మాటలు వింటున్న మనం, వాక్యాన్ని వింటున్న మనం, దైవ ప్రత్యక్షత లేకపోతే, ఏ ప్రత్యక్షత చెప్పాలి కాస్త గట్టిగా? దైవ ప్రత్యక్షత కావాలి. ఏదో ఉచ్చుట్టుకునే కళలు కంటున్నాం, దర్శనాలు కంటున్నాం, నేను అలా అయిపోతానంట, నేను ఇలా అయిపోతానంట. అమ్మా, దైవ ప్రత్యక్షత నీలో లేకుండా, దైవ ప్రత్యక్షత కలిగి బ్రతకకుండా, అయ్యో నాకేందో నా బ్రతుకు బాగల, నా చేయి చూడు, అసలు నువ్వు ఎవరివి? క్రీస్తు రక్తం చేత కలగబడిన దేవుని బిడ్డవు కదా. నువ్వు ఎలాంటి వ్యక్తిగా బ్రతకాలి, ఎలాంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి అంటే, ఇదిగో దైవ ప్రత్యక్షతలు చూడగలిగిన వ్యక్తులుగా మార్చబడదు. మనోనేత్రము వెలిగించబడాలి. ఏం వెలిగించబడాలక్క? మనోనేత్రం. ఈనాడు చాలా మంది జీవితాలలో మనోనేత్రాలు వెలిగించబడట్లా. ఆత్మ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నావంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు చూడలేకపోతున్నావు. దానికి గల కారణం ఏంటి అంటే, నీ మనోనేత్రము తెరవబడలేదని అర్థం. ఏం తెరవబట్టలేదంట? కొంచెం గట్టిగా చెబుతావా? ఏ నేత్రం చెప్పాలి కాస్త గట్టిగా అండి. మనోనేత్రం. కోడి గుడ్లో నుంచి పిల్ల బయటకు వచ్చిన తర్వాత, కోడి పిల్ల కళ్ళు ఇంకా ఇది చెప్పండి తెరవలేదంటారు. ఈరోజు నువ్వు దేవుని పెట్టావు కదా. దేవుని పిల్లలు ఎలాంటి వారిగా మారాలి? నీ ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా మారాలి అంటే, నీ ఆత్మీయ జీవితము మేలుకరంగా మారాలి అంటే, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా ఎవరైనా సరే దైవ ప్రత్యక్షత కలిగి బ్రతుకుదుముగాక. స్తోత్రం చెప్పండి. వేసే గట్టిగా చెప్పండి, కాస్త గట్టిగా. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవుడిగా ఉండకూడదండి. ఎలాంటి వ్యక్తులుగా? కొంచెం గట్టిగా చెబుతావా? ఎలాంటి క్రైస్తవులు అంట? నామకార్థ క్రైస్తవుల వల్ల లాభం ఏమన్నా ఉందా? నామకార్థ క్రైస్తవ్యం చేయటం వలన నీకేమన్నా లాభం ఉందా? నామకార్థమైన భక్తి చేస్తే అది నీకు లాభము కాదు, నష్టమే. అయితే ఒకటి ఉంది లాభం. ఏంటి చెప్పనా? నరకం. ఏందండి? ఏం లాభం?
నరకమే నీకు లాభం. ఒరే నువ్వు ప్రభు నమ్మురా, మారురా, ప్రభులోకి రా, రక్షణ పొందు, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత దేవుని కొరకు బ్రతకాలి. నీ కన్ను చూడదగినది మాత్రమే చూడాలి, నీ నోరు మాట్లాడవలసింది మాత్రమే మాట్లాడాలని దైవ సేవకుడు దేవుని వాక్యము బోధిస్తూ ఉంటే ఆ మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు పేరుకు క్రైస్తవుడివే, నామకార్థ క్రైస్తవుడిగా బ్రతికినంత కాలం నీకు లాభం లేదు. ప్రార్థన చేస్తాడండి, పాటలు బాగా పాడతాడండి, వాక్యం బాగా చదువుతాడండి, వాక్యం బాగా వింటాడండి, కానీ వీడి బుద్ధి బాగోదండి. ఓహో, అన్నీ బాగానే ఉంటాయి కానీ అల్లుడి నోట్లో ఏముంది? అన్నీ బాగానే ఉంటాయి. జీవితాలు మార్చుకో, బ్రతుకులు మార్చుకో. ఈరోజు వాక్యము చెప్తూ ఉన్న శ్రేష్టమైన మాట, నామకార్థ భక్తి నీకు నష్టమే. పర్లేదులేయా, నేను నామకార్థ క్రైస్తవునిగానే ఉంటా, ఏదో అలా నెలలో బల్లారాధన చేసుకుంటాను, ఆ తర్వాత నా ఇష్టం, నా నోరు ఏది చెప్తే అది చేస్తా, నా కన్ను ఏది చెప్తే అది చేస్తానంటే ఆ బల్ల తీసుకోవటం వలన నీకు ప్రయోజనము లేదు. తీసుకోకుండా ఉండటమే నీకు మేలు. స్తోత్రం. ఇవాళ బల్లా తీసుకుంటుంటివి, మేము ఆడో ఆ చివరు ఉంటాం, ఆ చివరి అడవిలో, ఆ చివరు ఉంటే ఫోన్ చేస్తాడు, అంటాడు, అబ్బో డ్యూటీ ఎక్కావా తమ్ముడా, డ్యూటీ ఎక్కావా? ఎక్కా. మరి తెల్లారికి ముందే బల్ల తీసుకున్నావు కదరా నేను, అప్పుడే ఏంద్రా నీ పని అంటే నేను అంతే. ఇప్పుడు నిన్ను నామకార్థ క్రైస్తవుడు అనాలా, నువ్వు మంచోడు అనాలా? చెప్పండి. బల్లారాధన తీసుకొని ఇంటికి పోతువి, ఇంటి పక్కన ఒక్క ఎవరో పాపం తెలుసో తెలియకో కోని జావగొట్టింది, నీ కోని చంపేసింది. బల్ల తీసుకొని ఇంటికి వెళ్తువి, బైబిల్ కూడా ఒళ్ళోనే పెట్టుకుంటువి, ఇక అక్క మీద ఓరానకో ఏం మొదలు పెట్టావు? యుద్ధం. ఇక ఆ యుద్ధం పక్కింటోడు వచ్చినా చెప్పినాగడు, ఇంకొకటి చెప్పినాగడు, ఇంకోటి చెప్పినాగడు, పాస్టర్ గారు వచ్చాడమ్మా అంటే పాస్టర్ లేదు, గేస్టర్ లేదు, ఆయన ఏమన్నా కొనిస్తాడండి కోడిని. ఇక ఆ యుద్ధం ఆగదు. అరే నీవు నామకార్థ క్రైస్తవుడువా, లేకపోతే నీ ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరముగా మార్చుకోవాలని ఒక ఆశ గల క్రైస్తవుడువా? ఈరోజు పౌలయ్య గారు లోకంలో బ్రతికినప్పుడు, లోకానుసారంగా జీవించినప్పుడు యేసు ప్రభులు ఎవరో తెలియక మునుపు ఒక్క బోర్లు పడిపోయి అన్నాడు, నువ్వు ఎవడివయ్యా అన్నాడు. అన్నాడా లేదా? ఏమా తెలుసా తెలీదా? మాకెందుకులే ఆ సంగతులు అంటారా, నువ్వు ఎవడివి అన్నాడు. అరే నేను ఎవడో తెలుసా? నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, ఎవరినైతే బాధ పెడుతున్నావో, ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నావో, ఎవరైతే నిజ దేవుడిని నమ్మి ప్రార్థన చేస్తుంటే వారిని ఇబ్బంది పెడుతూ, వారిని కలవర పెడుతూ, వారిని భయపెడుతున్నావో, వారు ఆరాధిస్తున్న దేవుడను నేనే, జీవము గల దేవుడిని నేను, జీవాధిపతి అయిన దేవుడను నేను. ఆ దైవ ప్రత్యక్షతలో, ఆ దైవ ప్రత్యక్షత కలిగిన ఇదిగో ఆ దైవ దర్శనములో సౌలు కాస్త పౌలుగా మార్చబడ్డాడు. స్తోత్రా. ఈరోజు నేనంటాను, నీవు కూడా నీ పాత రోత బ్రతుకు మారాలి అంటే నీ నేత్రము తెరవబడును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా, మరొకసారి చదువా, చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా. అందుకనే నామకార్థ భక్తి జీవితానికి నష్టమే. కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, ఇది ప్రభు రక్తమని, ప్రభు శరీరమని గ్రహింపక తిని త్రాగిన వాడు కొందరు నిద్రపోతున్నారు, కొందరు రోగులయ్యారు, కొందరికి శిక్ష ఏందిని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తిని ఏమయ్యారంట? రోగులయ్యారంట. కొంతమంది నిద్రపోవడం అంటే స్తోత్రం హల్లెలూయా, టపా కట్టడమే. ఏదిని ఒరే ఎందుకు జరిగిందయ్యా అది అంటే, ఇదిగో ఆమె ఆ తిన్న శరీరము, ఆ తిన్న రక్తము ప్రభుదని తినలా,
ఏదోలే నెల నెల తింటున్నాం అనుకొని తినేసింది క్యాజువల్గా. కానీ ఆ రోజు మరణము తనకు తటస్థించింది. నేను అంటాను, ఒక దైవ సేవకునిగా, నా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నామకార్థ భక్తి మన జీవితానికి మేలు ఎంత మాత్రమో కాదండి. గుర్తుపెట్టుకో. అందుకే అంటారు కదా, ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే నాలాంటోడు పొయ్యి మీద నీళ్ళు బాగా గాగబెట్టుకొని వారం రోజుల క్రితం చల్లగా కూలింగ్ అయిపోయిన నీళ్ళు ఒక తొట్టిడు పోసి ఈ బకెట్ నీళ్ళు ఆ తొట్టిలో పోసామనుకో, కాగబెట్టి అసలు చలచల కాగుతున్నాయి. బాగా ఐసు గడ్డగట్టి నీళ్ళలో ఈ బకెట్ నీళ్ళు పోసాను అనుకో, ఏమైపోతాయి? అబ్బా చేయి పెట్టి చూడగానే ఏమైంది? ఇంతసేపు కాగబెట్టిన ప్రయాస అంతా అట్టయిపోతుంది నీ భక్తి. మందిరంలో ఉన్నంతసేపు, ప్రార్థనలో ఉన్నంతసేపు, ఉపదేశం విన్నంతసేపు, ప్రార్థన విన్నంతసేపు, తీర్మానం చేసుకున్నంతసేపు, ఇదిగో నేను మండాలి, దేవుని కొరకు బ్రతకాలి, మనో నేత్రము వెలిగించబడిన దాని వలె, వెలిగించబడిన వ్యక్తి వలె బ్రతకాలని ఆశే. మెట్లు ఎప్పుడైతే దిగుతున్నావో నీ ఆశ మాత్రం ఏమైపోతుంది? రేపొద్దున ఎవరు పొగాకు పిలుస్తారో, రేపొద్దున ఎవరు మిరగాయలకు పిలుస్తారో, గురువారం దాకా పని చేసుకుని శుక్రవారం నా ఇంటికాడికి ఎవరు రాకూడదని ప్రార్థన చేసుకోవచ్చుగా. శుక్రవారం కూడా అడిగిపోయా ఏం చేస్తావు? నీ డబ్బులన్నీ ఏం చేస్తావు? తాగుబోతుడికి పెడతావా? రోగాలకు పాలు చేస్తావా? హాస్పిటల్ పాలు చేస్తావా? ఏం అట్ట నువ్వు రెయ్యం బగులు ఆదివారాలు మానుకొని, శనివారాలు మానుకొని, శుక్రవారాలు మానుకొని ప్రార్థనలు చేసి, ఇదిగో నా బిడ్డ పాపం కోటేశ్వరాలు అయిపోయిందిరా అంటానికి కూడా ఏమీ ఆధారం లేదే. నీ దరిద్రపు స్థితి పోవాలంటే డైలీ పనికి వెళ్ళటం కాదు, క్రమాలు పాటిస్తే నీ దరిద్రము దారి పట్టి పారిపోవును గాక. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి వేసే గట్టిగా. 6 దినాలు ఎవరై మానే కాదు నా అయ్యి అనండి. 6 దినాలు ఒక్క దినం దేవుడిది అనండి. మరి దేవుడిది కూడా దొంగిలిస్తావా? 6 ఎక్కువ 1 ఎక్కువ చెప్పక, 6 ఎక్కువ 1 ఎక్కువ 6. మరి 6 నీకు తీసుకొని 1 దేవునికి ఇచ్చి ఆ 1 కూడా నువ్వు తీసుకుంటే ఏంటి నీకు మేలు? ఆ 1 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆ ఒక్క దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం పొందుకుందుగాక. ఇది క్రైస్తవుడికి అర్థం కావటలా. ఒక అక్క మూట నెత్తున పెట్టుకుని పోతే యాడికి పోయావు తెల్లంటే, వాళ్ళు అదే నా పోయినసారి వారం అంతా అప్పు పెట్టా, వాళ్ళు ఇవాళే ఇస్తానన్నారు. వాళ్ళు ఏమైనా ఇచ్చారా? అబ్బే, ఒక్కడు ఇంటికాడ ఉండడు, ఆదివారం ఇంటికాడ ఉంటారా? సెలవు ఎటో ఇటు వెళ్ళిపోతారు టూర్లకి. అటు డబ్బులు రావు, ఇటు మందిరము. నీ జీవితాన్ని గుర్తుపెట్టుకో. నామకార్థ క్రైస్తవుడిగా బ్రతకటం నీకు నష్టమే కానీ మేలేమి. అందుకే దైవజనులు ఏమంటారంటే, అమ్మా ప్రార్థనకు రండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవుని కొరకు బ్రతకండి, ఇదిగో పరిశుద్ధంగా జీవించండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి. నేను అంటాను, ఇవన్నీ ఎందుకు నీకు చెప్పి పిలుస్తారు తెలుసా? నరకము నుంచి తప్పించబడటానికే. కొత్త సంవత్సరం వచ్చి ఎన్ని రోజులు ఇప్పటికీ? అమ్మా 26 రోజులు. 31వ తారీఖు ఏమని తీర్మానం చేసుకున్నా చెప్పండి? చెప్పకపోతే క్యాలెండర్ ఇసిరేస్తా. 31వ తారీఖు ఏమని తీర్మానం చేసుకున్నావు? మైకి ఇమ్మంటారా? మాట్లాడలేదు చాలామంది. మైకి అయ్యా ఇచ్చానా? పంపించాను మీ కాడికి. 31వ తారీఖు ఏడ్చావే, కన్నీరు గార్చావే, విలపించావే, ప్రార్థన చేసావే. ఏమని? 2024లో ఉన్నట్టు 2025లో నేను ఉండను. 2024లో ఏ బ్రతుకైతే బ్రతికానో ఇప్పుడు 2025లో ఆ బ్రతకను. 2024లో ఒకవేళ మందిరాన్ని ఎగ్గొట్టానేమో, మందిరం మానుకున్నానేమో, ప్రార్థన మానుకున్నానేమో, 2025లో మందిరాన్ని నేను మానను.
ఏమైపోయింది నీ తీర్మానం అంతా? ఏదో పెద్దోళ్ళు అంటారే, ఒట్టు తీసి, మా చిన్నపిల్లలప్పుడు బాగా అయ్యతోడు అమ్మతోళ్ళు అంటే, ఏయ్ ఒట్టు తీసి గట్టిపెట్ట, ఏం పెట్టాలంట? అంతేనా? 31వ తారీఖు తీర్మానం చేసుకున్నా, 1వ తారీఖు వచ్చేసరికి ఆ తీర్మానం తీసుకుపోయి ఆడా గట్టు మీద పెట్టావా, తీసుకొచ్చి పెట్టావా? అది నీకు క్షేమం కాదు బిడ్డ. తీర్మానం చేస్తే ఆ తీర్మానంలో స్థిరంగా నువ్వు నిలిచదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా యేసయ్యకి. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలు దైవ ప్రత్యక్షత కలిగి, దైవ ప్రత్యక్షతను చూడగలిగిన పిల్లలుగా బ్రతకాలి. దైవ ప్రత్యక్షతను చూసేవారిగా బ్రతకాలి. నిత్యము నీ ఇంటికి దైవ ప్రత్యక్షత రావాలి. నిత్యము నీ ఇంటికి దర్శనం రావాలి. నీ జీవితంలో దర్శనం, ఒక ప్రత్యక్షత చూసే వ్యక్తిగా మారాలి. ఇంకో మంచి మాట చెప్పనా, దేవుని మనసులో ఉన్నది గ్రహించగలవాడిగా నువ్వు మారుదువుగాక. కొట్టు గట్టిగా చప్పట్లేసేకి. అమెరికా ప్రాంతంలో బాగేనండి, అమెరికా ప్రాంతంలో లాస్ ఏంజల్ అనే ఒక ప్రాంతం, కాలిఫోర్నియా అనే ప్రాంతం కాలిపోక మునుపు ఒక ఆమె వీధుల్లో సువార్త చేసింది. వీధుల్లో సువార్త చేసి మైక్ పట్టుకొని ఒక బాక్స్ పెట్టుకొని, ఇదిగో దైవ భయాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారేమో, దైవ భయం లేకుండా బ్రతుకుతున్నారేమో, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుందని ఆమె ప్రకటన చేస్తుంది. ప్రవచనాలు చెప్తే, ప్రత్యక్షతను చూసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని ఎవ్వరూ పట్టించుకోలా. 3-4 తారీఖుల్లో ఈ సినీ ఫీల్డ్కి సంబంధించిన వారందరూ ఆ ప్రాంతంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని, ఈమె చెప్పిన దర్శనం ఉందే, ఈమె చెప్పిన ప్రవచనాలు ఉన్నవే, ఇవన్నీ విడిచిపెట్టి ప్రక్కన పెట్టేసి, ఇదిగో హీరోలు ఉన్నారట, తల్లిదండ్రులు ఉన్నారట, అసలు దేవుడు అనేవాడు లేడట అన్నారు. అంతే. అసలు నేను లేకుండా ఇంతకాలం మీరు ఎక్కడ బ్రతికారా అని ఒక్కసారి అటు కన్ను మూసుకున్నాడు ఆయన. ఏం చేశాడు ఆయన? కునుకడు నిద్రపోడు నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు. ఏం చేయడంట ఆయన? కునుకడు నిద్రపోడు. కునుకేవాడు కాదు, నిద్రపోయాడు కాదు. మరి అమెరికా ప్రాంతం అలా అయిపోవడానికి కారణం ఏంటంటే, కాస్త కనురెప్ప మూశాడు. ఎందుకు చెప్పండి? దేవుడు లేడు అన్నారు. అంతే. నేను లేడు అంటారా మీరు? సరే చూద్దామని వరక అటు కన్ను మూసాడు. అంతే. ఈలోపు ఏమొచ్చి పడింది? ఆకాశం నుంచి ఒక భయంకరమైన బలమైన అగ్ని దిగి ఆ ప్రాంతం మొత్తాన్ని కాల్చి, బిడ్డలారా మీ అందరికీ వందనాలు చేసి చెప్తా, తల్లులారా ఒక మాట గుర్తుంచుకోండి, దేవుని సమయం దగ్గర పడింది. ఈ సమయాన, ఈ దినాన ఎలాంటి వారిగా బ్రతకాలో తెలుసా? దైవ ప్రత్యక్షత చూడగలిగిన వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా. ఒక రోజట సిరియా రాజు తన సైన్యాన్ని తీసుకొని, ఇక బాగా వినండి, సిరియా రాజు తన సైన్యాన్ని తీసుకొని ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయడానికి తన సైన్యాన్ని తీసుకొని, దండును తీసుకొని బయలుదేరాడు. బాగినాలు తలల పైకెత్తి చూడండి నాకల్ని. బయలుదేరాడు. బయలుదేరేసరికి ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో బాగినాలి, ఆ ప్రాంతంలో దైవజనుడైన ఎలీషా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. బాగినాలి. ఈ ఎలీషా ప్రవక్త ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉండగానే దేవుడు ఒక దర్శనం చూపించి, అయ్యా దైవజనుడా, ఇదిగో నీ రాజుకి వెళ్ళి ఒక మాట చెప్పు. ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్నాడే, బాగా అర్థం చేసుకోండి. ఆ రాజుగారికి వెళ్ళి ఒక మాట చెప్పు. ఏమని చెప్పాలంటే, బాగినాలి, ఏమని చెప్పాలంటే, అయ్యా మన సైన్యం ఒక ప్రాంతంలో ఉంది, ఆ సైన్యాన్ని చంపడానికి, కొట్టడానికి సిరియా దేశపు రాజు సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు, అక్కడున్న సైన్యాన్ని కాస్త లోపలికి రమ్మను అని ఈ దైవజనుడు వెళ్ళి రాజుకు చెప్పాడు. బాగినాలి. వెంటనే రాజు ఏం చేశాడంటే, ఆ సైన్యాన్ని మొత్తాన్ని ప్లేస్ మార్చాడు. ఒకటి.
2, తప్పించబడ్డారు సైన్యం. సిరియా రాజులు ఇంటికి వెళ్ళిపోయారు. మరలా ఒకసారి అట్టాగే యుద్ధానికి వస్తుంటే మరలా దైవజనుడు ప్రార్థనలో ఉండగా దైవజనుడికి తెలిసింది. గమనించండి బాగా, దైవజనుడికి తెలిసింది. ఈ దైవజనుడు ఎప్పుడైతే మరలా వెళ్ళి రాజుకు చెప్పాడు వర్తమానం, అయ్యా రాజుగారు, ఒక ఉపద్రవం మన దేశం మీదకి వస్తుంది, మన సైన్యాన్ని పాడు చేయాలని, మన సైన్యాన్ని చంపేసి ఈ దేశాన్ని వారు స్వాధీనం చేసుకోవాలని సైన్యం బయలుదేరిందని ఎప్పుడైతే ఈ దైవజనుడు వెళ్ళి ఆ రాజుకు చెప్పాడో మరలా సైన్యాన్ని పక్కన పెట్టాడు. మరలా తప్పించబడ్డారు. ఇప్పుడు రాజుగారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఒరే, మొత్తాన్ని పిలిచాడు, సైన్యం మొత్తాన్ని పిలిచి, అరే మన గుంపులోనే ఉండి ఒకడు ఎవడో వాళ్ళకి ఏం పంపిస్తున్నాడు? ఏమా మీకు అర్థమవుతుందా? మన సైన్యంలోనే ఉండి శత్రువులకు ఎవడో సహాయము, మనం కొట్టాలని పోతున్నాం, మనం వెళ్ళేసరికి అక్కడ ఎవరు అంటే మనం వెళ్ళే లోపే ఇక్కడ మనం మాట్లాడుకున్నవన్నీ అక్కడికి చేరిపోతున్నాయి. అంత దుర్మార్గుడు ఎవర్రా అని ఆ సైన్యంలో ఉన్న నాయకుల్ని నిలదీశాడు సిరియా రాజు. తన సైన్యాన్ని నిలదీసి అడిగితే ఆ సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి లేచి అంటాడు, అయ్యా రాజుగారు, మన సైన్యంలో అంత దుర్మార్గుడు ఎవడో లేడు. బాగింటారమ్మా, అంత దుర్మార్గుడు ఎవడో లేడు. మన సైన్యంలో ఉన్నదంతా మంచోళ్ళే. మన విషయాలు ఎవరికి చెప్పట్లా. ఒక మాట చెప్తా వినండి బాగా. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. బాగేనండి, ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఇదిగో నువ్వు అంతఃపురంలో కూర్చొని, అబ్బాయి ఫలానా ప్రాంతంలో ఇశ్రాయేలు సైన్యం ఉంది, మనము రేపు బయలుదేరి ఆ సైన్యాన్ని చంపుదాం, ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుందామని ఇక్కడ మాట్లాడుకుంటున్న మాటలు దైవజనుడు తెలుసుకున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎవరికి తెలిసిందంట? ఏందండి అంత విచిత్రం? ఇప్పుడు ఒక మాట ఇక్కడ మాట్లాడుకున్నాం మనం, ఇక్కడ వాళ్ళకి తప్ప బయట ఎవరికన్నా తెలిసి ఈ మాటలు తెలియదు. కానీ ఈ వ్యక్తి చెప్తున్నాడు, సిరియా దేశం రాజులలో ఒక సైన్యంలో ఒక వ్యక్తి లేచి అంటాడు, రాజా నువ్వు మనోళ్ళ మీద కోప్పడు, మాకు మనోళ్ళల్లో సాడి పొండులు చెప్పేవాళ్ళు లేరు, సాడి మాటలు చెప్పేవాళ్ళు లేరు, లేనిపోని మాటలు కల్పించి ఆ సైన్యాన్ని కాపాడాలని చెప్పేవాళ్ళు లేడు. అయితే ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ప్రార్థనలో కూర్చుంటే నువ్వు ఏం చేయబోతున్నావో దేవుడు తనకు చెప్తున్నాడు. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ ఆ దైవజనుడికి అంత ఆలోచన? వింటారా అమ్మా? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంత ఆ పవర్? ఎక్కడ కూర్చుంటున్నాడు ఆయన? ఎక్కడ కూర్చుంటున్నాడు? ప్రార్థనలో కూర్చొని పోరాడితే దేవుడు తన మనసులో ఉన్నది తనతో చెప్పునుగాక. సమూయేలు బాలుడుగా ఉండి బలిపీఠం కాడ మొరపెడుతుంటే తండ్రి ప్రత్యక్షత, తండ్రి పిలుపు, తండ్రి స్వరము సమూయేలు కాడికి వచ్చి, సమూయేలు నేను ఒక ఆయన్ను రాజుగా చేసుకుంటే వాడు నాకు నా మాటను అతిక్రమించాడు, వ్యతిరేకించాడు. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఒక దైవజనుడి ఒక ఇష్యా ఇంటికి వెళ్ళి తన కుమారుల్లో ఒకని రాజుగా ఎవరితో మాట్లాడాడు? ప్రార్థనలో ఉన్నవాడితో, బలిపీఠం దగ్గర మొరపెడుతున్న వాడితో. అమ్మా గమనించండి, బలిపీఠం దగ్గర ఉన్నవాడితో మాట్లాడాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు బలిపీఠం దగ్గర ఉంటే వాడికి లాభం ఏంటి, బలిపీఠం దగ్గర ఉంటే వాడికి క్షేమం ఏంటి, బలిపీఠం దగ్గర ఉంటే వాడికి వచ్చే రాబడి ఏంటి అని ఆలోచన చేస్తున్నామేమో. కానీ బలిపీఠం దగ్గర ఉంటే దైవ ప్రత్యక్షత దిగి వచ్చునుగాక. ఏం కావాలి నీకు? ఆ సిరియా సైన్యంలో ఒక వ్యక్తి లేచి అంటున్నాడు, అయ్యా మన సైన్యంలో ఎవడు అటువంటి వాళ్ళు లేడు, కానీ ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఇదంతా చేస్తున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, రే మనం కొడితే గిడితే సైన్యాన్ని కాదు కొట్టేది, ఇంకా ఎవరిని కొట్టాలి చెప్పండి? ఆ పాస్టర్ గారిని కొడదాం. మనం అంతఃపురంలో మాట్లాడుకుంటుంటే, రహస్యంగా మాట్లాడుకుంటే, ఎవరికి తెలియకుండా మనలో మనం నలుగురిలో కూర్చొని మాట్లాడితే అది ఆ దేశానికి ఎలా తెలుస్తుంది? అయితే పదండి, గొప్ప సైన్యాన్ని తీసుకుని వెళ్ళి
ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు, ఆ ప్రవక్త ఎక్కడున్నాడో ఆ ఇల్లు చుట్టుముట్టనని చెప్పారు. మొత్తానికి సైన్యమంతా వెళ్ళారు. సైన్యమంతా వెళ్ళి ఆ ఇంటిని చుట్టుముట్టారు. పాపం దైవజనుడు ప్రార్థన చేసుకొని నిద్రలో ఉన్నాడు. ఆయన దగ్గర పనివాడు ఉంటాడే, ఎవరు ఆయన పేరు? శాకోబరా, ఏం పేరు? ఆయన పేరేంటి? గెహాజీ. ఈ పని ఆయన పెందలకాళ్ళు లేచాడు. లేచి కాస్త అటు బయటకు వచ్చి చూసేలోపు ఆ ఇంటి చుట్టూ ఏం కనపడి అంట, అయ్యలారా అమ్మలారా ఏనండి అమ్మ, ఆ ఇంటి చుట్టూ ఏం కనపడ్డాయి? గుర్రాలు, రథాలు, సిరియా దేశపు సైన్యం మొత్తం ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి. ఎవరిని? అసలు అతను చేసిన పాపం ఏంటి? ఈరోజు బాగా ఆలోచన చేయి. అతను చేసిన పాపం ఏంటి? అతను చేసిన తప్పు ఏంటి? ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి ఇదిగో సిరియా దేశంలో ఉన్న సైన్యం మొత్తం బెటాలియన్ దిగింది. అరే, ఒక దైవజనుడు సత్యం మాట్లాడాడని, ఒక దైవజనుడు దైవ దర్శనాన్ని గుర్తించి, ఒక దైవజనుడు ప్రత్యక్షతను గుర్తించి ఇదిగో ఆ దేశ క్షేమమును, ఆ సైన్యం యొక్క క్షేమమును గురించి తెలియజేసినందుకు ఇప్పుడు ఆ రాజును చంపడానికి సైన్యం తన చుట్టూ మోహరించింది. నిజమే, నీ బాగు కోరేవాడే నీకు శత్రువు అంటాడు. అవునా? నువ్వేమో వాడు బాగు కోరుకోవాలని చూస్తావు, వాడు ఈరోజు ఏమైపోతాడు? చెప్పాలి గట్టిగా, శత్రువు. ఎంత శత్రువు తెలుసా అమ్మా? నీ బాగు కోరుకునేవాడే. మనమే ఒక వ్యక్తి మంచి కోరుకుంటాం. నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే మంచి కోరుకుంటావో ఆ వ్యక్తులు నీ గురించి ఏం కోరుకుంటారు? చెడు కోరుకుంటారు. శత్రువు అయిపోతాం. ఎంత శత్రువు తెలుసా? వాడు పెళ్ళికి వస్తే మేము పెళ్లి మండపంలో కాలు పెట్టమనే కాడికి పోతారు. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? నీ బాగు కోరేవాడే, నిన్ను ప్రేమించేవాడే. ఈ యొక్క ఇదిగో ఎలీషా గారు చేసిన తప్పేంటి, పొరపాటు ఏంటంటే దైవ ప్రత్యక్షత కలిగి మనో నేత్రము వెలిగించబడిన వాడిగా ఇజ్రాయేల్ దేశమును కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడటానికి దైవ ప్రత్యక్షత కలిగి దర్శనమును తెలియపరిచాడు. వర్తమానాన్ని చెప్పాడు అంతే. దైవజనుడు ఏం చేయలేడండి. నువ్వు మందిని వేసుకొని, మారుబలం వేసుకొని ఇంటి మీద పడితే, మంది మారుబలంతో బంధు బలగంతో ఇంటి మీద పడి కుతిక పిండాలని చూస్తే దైవజనుడు సింపుల్గా ఒకటే చెప్తాడు, దేవుడు ఏం చేస్తాడో నేను నీకు అదే, ఇక నా వల్ల ఏమి. పెందలుగా లేచాడు, బయటికి వెళ్ళిపోయి హడావుడిగా ఏ స్పీడ్లో వెళ్ళాడో అదే స్పీడ్లో ఇంట్లోకి వచ్చి ఎలీషా గారి మంచం మీద పడ్డాడు. దైవజనుడు మంచం మీద పడ్డాడు. మంచం మీద పడి, రే ఇంద్రియ అమాంతంగా వచ్చి పడ్డావంటే అయ్యగారు అయిపోయింది, ఇంక చచ్చిపోయాం, ఇక మన పని అయిపోయింది. ఓ బాగా పిచ్చుకోక కనుక ఒక మనిషిని ఉరికించుకోడు ఇంట్లో పోయి పడి ఏం చేస్తుంటాడు వీడు? చెప్పాలి, గస పెడుతుంటాడే, గస. అసలు అర్థం కావట్లా. ఏంటి చెప్పయ్యా, నిదానంగా చెప్పురా బాబు అంటే, ఇంకేముంది, సిరియా దేశం మొత్తం మన మీదకి, చెప్పండి ఎవరు తెలిసి, సిరియా దేశం సైన్యం మొత్తం మన మీదకి వచ్చింది, ఇక మన పని అయిపోయింది, ఇక మనల్ని చంపేస్తారు, ఇక మనకు దారి లేదని అంటే వెంటనే పైకి లేచి, ప్రభువా చెప్పాడు, అబ్బాయ్ నువ్వు కలవరపడొద్దు. ఏం పడొద్దు? చెప్పు కాస్త గట్టిగా. ఏం పడొద్దు? నీ పక్కోళ్ళతో చెప్పు, నువ్వు కలవరపడొద్దని. చెయ్యి పట్టుకో, కాస్త మంచిగా ఉంటుంది. నువ్వు కలవరపడొద్దు. నా కళ్ళు చూసి కాదు, నీ కళ్ళు నువ్వు చూసి చెప్పు. ఎవరు పట్టుకుంటే వాళ్ళ కళ్ళు. నేను అంకుల్ కళ్ళు చూస్తున్నా. నువ్వు కలవరపడొద్దు. దేవుడు ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చును గాక. దేని గురించి కలవరపడుతున్నావు? వదిలిపెట్టా. నీ రోగమా, నీ బాధ, నీ వ్యాధి, నన్ను ఏం చేస్తుంది ఈ వ్యాధి? కలవరపడొద్దు. ఈ అప్పులా ఏం చేస్తాయి? కలవరపడొద్దు. శత్రువులా ఏం చేస్తారు? కలవరపడొద్దు. దైవజనుడు నోట వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, అటు టెన్షన్ పడిపోయి గడగడగడగడలాడిపోతూ, అయ్యా ఇక చచ్చిపోతాం, ఇక బ్రతకలేమని భయపడిపోతుంటే దైవజనుడు అన్నాడు, గెహాజీ నువ్వు కలవరపడొద్దు. మేము ముసలోళ్ళం కదయ్యా, వృద్ధాపులు ఉన్నాం. ఆ పింఛను చూస్తే ఆ చంద్రబాబు గారికి దయ లేదు, జాలి లేదు. మాకు ఇంతవరకు పింఛను
మేము ఎట్ట బతకాలయ్య అంటున్నావా? కలవరపడొద్దు, నా దేవుడే నిన్ను పోషించును గాక. వెధవరాలు తన కుమారుణ్ణి పెట్టుకొని, ఇదిగో కొంచెం పిండి కొంచెం నూనె పెట్టుకొని ఏమి చెయ్యాలి, ఇది తిని రేపు చనిపోదామని కలవరపడుతుంటే దైవజనుడు వచ్చి అంటాడు, ఇదిగో సారేపతి వెధవరాలా, నువ్వు కలవరపడొద్దు. నువ్వు ఒకవేళ కలవరపడుతున్నావేమో, భయపడిపోతున్నావేమో, నా ప్రభు చెప్తున్న వాగ్దానం ఏంటి తెలిసి, ఈరోజు నువ్వు కలవరపడొద్దు, నా ప్రభువు నిన్ను ధైర్యపరచునుగాక. కలవరపడొద్దు అన్నాడు. వెంటనే ఈ గెహాజ్ అనుకున్నాడు, అరే ఈ రాజుకి ఎలీషా గారికి పిచ్చెక్కిందిరా. సైన్యాన్ని చూడగానే ఎలీషా గారికి ఏమెక్కిందంట? పిచ్చెక్కింది. మనలో ఉన్నవాడు వానిలో ఉన్నవానికంటే గొప్పోడు అంటున్నాడు, ఈయనకు నిజంగా ఏమొచ్చింది? పిచ్చి వచ్చిందిరా అనుకున్నాడు. వెంటనే ఎలీషా గారు ఏం చేశారంటే ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన. ఏముంది తెలుసా? ప్రభువా, ఈ పనివానికి ఏం తెరిపించాలి చెప్పండి. ఏం తెరిపించాలంట? కళ్ళు తెరిపించాయా, ఈ పనివాని కళ్ళు తెరిపించు. వీడు కలవరపడిపోతున్నాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, వీని కనులు తెరువయ్యా, మూతపడ్డ కనులు, పొరలు చేరిన కనులు, వాస్తవాన్ని చూడలేని కనులు, గుడ్డితనముగా ఉన్న కనులు, దైవ దర్శనాన్ని చూడలేని కనులు తెరవబడునుగాక. ఏం తెరవాలంట? ఏం తెరవాలంట? గుడ్డోడైపోయాడు. నేను అంటాను, బయటికి వెళ్ళి వచ్చి సైన్యాన్ని చూసినాడు గుడ్డోడా? ఒకళ్ళరా అమ్మా, బయటికి వెళ్ళి పెందల కాళ్ళు ఏం కనపడింది? సైన్యం కనపడి లోపలికి వస్తే దైవజనుడు ఏమంటున్నాడు? నువ్వు గుడ్డోడి అంటున్నాడు. ఇదేందిరా ఈయన ఎట్ట అంటాడు? నేను మంచోన్నే, నాకు సైన్యం కనపడింది. ఎప్పుడైతే దైవజనుడు ప్రభువా ఈయన నేత్రములు తెరిపించని ప్రార్థన చేశారో, కన్నీరు గార్చాడో, వెంటనే తన నేత్రములు తెరవబడ్డాయి. ఇప్పుడు అన్నాడు ఎలీషా గారు, అబ్బాయ్ ఒకసారి బయటికి వెళ్ళు. ఒకసారి చెప్పండి, ఆడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళు. ఒకసారి బయటికి వెళ్ళి రాపో. బయటికి వెళ్ళి బిగ్గరగా కేకతో వచ్చి పడ్డాడు మళ్ళీ లోపల. ఇందాక ఏ స్పీడ్లో వచ్చాడో అంతకు మంచి స్పీడు, 80లో వచ్చాడు. ఇప్పుడు 120లో వచ్చి, అయ్యగారు ఏందిరా ఇప్పుడేమేం చెప్పురాడంటే, నిజమేనయ్యో, వారిలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకేమైపోయిందిరా ఏమో నాకు తెలియదు. ఇందాక ఇదిగో నీవు నా కొరకు ప్రార్థన చేయక మునుపు, నీవు నన్ను దర్శించక మునుపు నా కనులు మూయబడ్డాయి. సైన్యమును చూశాను కానీ దేవదూతను చూడలేక పోయాను. శత్రువులను చూశాను కానీ రథములను గుర్రాలను ప్రభు పంపిన సైన్యాన్ని నేను కనులారా చూడలేకపోయా. నేను అంటాను, బిడ్డ, నువ్వు దైవ ప్రత్యక్షతను చూడలేకపోతున్నావంటే దానికి కారణం ఏంటి తెలుసా? నీ నేత్రములు ఏమైపోయినాయి చెప్పాలి? గుడ్డితనం అయిపోయింది. ఈరోజు వాక్యం చెప్తుంది, ఆత్మీయ గుడ్డితనము తొలగిపోవాలి. ఆత్మీయ గుడ్డితనం ఏంటి తెలుసా? దర్శనం చూడలేవు, రహస్యమైన వాటిని గ్రహించలేవు, మర్మమైన వాటిని తెలుసుకోలేవు, దైవ ప్రత్యక్షతను ఆలోచన చేయలేవు. అందుకనే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున. వెలిగించబడాలి? ఏ నేత్రాలు వెలిగించబడాలి? మనోనేత్రాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, మరొకసారి చెప్పండి. యేసేకి చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనోనేత్రములు వెలిగించబడకుండా దేవుని కార్యము చూడగలమా? మన వల్ల కాదు, మన వల్ల అవ్వదు. మనోనేత్రం కావాలి, మనోనేత్రం వెలిగించబడాలి. ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాని కనులు మనోనేత్రము తెరవబడి ఏం చూశాడంటే అగ్ని రథములు గుర్రములు సర్వ సైన్యమును చూడగలిగాడు. తెరవబడక మునిపేమో శత్రు సైన్యాన్ని చూశాడు. ఏ సైన్యం? శత్రు సైన్యం. తెరవబడిన తరువాత అంత అమాయకులా మీరు? తెరవబడక మునిపేమో
అరే ఇప్పుడే కదా తిన్నది, పెరుగన్నం వేసుకొని తిన్నావు కదా అంటే, చికెన్ వండారుగా, ముందు ఏమన్నావు? చికెన్ వండక ముందు ఏమన్నావు? అరే అయిపోయింది, ఇప్పుడే గిన్నె కడుక్కొచ్చా బిడ్డ, ఇప్పుడు చికెన్ వండారుగా. కళ్ళు తెరవక మునిపేమో శత్రు సైన్యాన్ని చూశాడు, కళ్ళు తెరవబడిన తర్వాత పరలోక సైన్య సమూహాన్ని చూశాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటూ వాక్యము కొరకు బ్రతకాలని, వాక్యములో జీవించాలని ఆశపడి బ్రతుకుతున్న నా దేవుని పిల్లలారా, లేఖనాలు చెప్తుంది ఏం తెలుసా? కడవరి కాలంలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. మనం ఎలాంటి వారిగా బ్రతకాలో తెలుసా? నేత్రములు తెరవబడిన వారిగా బ్రతుకుదుముగాక. గుడ్డితనంగా మనం బ్రతకూడదు. దేవుడు మేలు చేస్తాడా, దేవుడు చేస్తాడంటావా, చేస్తాడా ఖచ్చితంగా అనకూడదు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారా? ఓ ప్రాముఖ్యమైన మాట విందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 21వ వాక్యం. ఇరవై 21 కనపడలేదా పుస్తకం? 22వ అధ్యాయం 21వ వాక్యం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెలుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవలో నిలిచెను. తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూచి చేతపట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను కనుక ఆ త్రోవన విడిచి పొలములోకి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలనని దాన్ని గట్టిగా కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట చందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద నుండి బిలామును కాలును గోడకు అదిమెను కనుక అతడు దానిని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెలుచు కుడివైపున ఎడమవైపున తిరుగుటకు దారి ఇరుగు చోటున నిలువగా గాడిదే యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడెను గనుక బిలాము కోపము నుండి తన చేతి కర్రను, కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. నా మాట వింటారా? దైవ ప్రత్యక్షత ఉంటే దేవుని కార్యాన్ని మనము చూస్తాం, అవునా కదా? చూస్తాం. 2, బిలాము అధికారులతో కలిసి బాలాకు రాజుతో కలిసి, మా చిన్నండి పిల్లలతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, వినండి. బిలాము అధికారులతో కలిసి దేవుని పిల్లలు అనబడిన ఇజ్రాయేలులను, వాగినాలు చూడండి, చివరికి వచ్చాం. దేవుని పిల్లలు, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలను శపించడానికి కొంత డబ్బును తీసుకొని, ధనాన్ని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి గాడిదెక్కి బయలుదేరాడు. ఈ గాడిదనెక్కి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళగానే చదువుకున్నాం కదా, అక్కడ ఆ గాడిదకి ఎదురుగా ఒక దూత నిలబడిందంట. ఎవరు నిలబడ్డారు? అమ్మా ఇంక ముగించమంటారు ప్రార్థన. బిలాము గాడిద మీద ఉన్నాడు, గాడిద నడుస్తుంది, గాడిద మీద బిలాము ఉన్నాడు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు. గాడిద ప్రయాణం ఏం చేసిందంటే పోతా అకస్మాత్తుగా ఆగిపోయింది. గాడిదకు ఏం కనపడిందంటే దేవుని దూత ఖడ్గం చేత పట్టుకొని, రే బిలాం, నువ్వు దైవజనుడు అయ్యుండి దేవుని ప్రజల పక్షాన దేవుని దగ్గర నుండి ఒక వాక్కును పంపుకొని, ఒక ప్రకటన పొందుకొని, ఒక వర్తమానాన్ని పొందుకొని దేవుని ప్రజలకు చెప్పవలసిన నీవు నా ప్రజలను శపించడానికి బయలుదేరతావని, రా ముందుకి చంపేస్తానని దూత ఒక ఖడ్గాన్ని చేత పట్టుకొని ఎదురు నిలబడింది. అది ఎవరు చూశారు? గాడిద మీద ఉన్న మనిషి చూశాడా? గాడిదకు చూపు కనపడింది కానీ గాడిద మీద ఉన్న మనిషికి చూపు
లేదు. కొడుతున్నాడు, వెంటనే పొలంలోకి వెళ్ళింది. మరలా ఇంకొంచెం కొట్టాడు, దాన్ని మళ్ళీ దాన్ని దారి మలుపుకొని పొలాల్లోంచి మళ్ళీ రోడ్డు ఎక్కిద్దామని రోడ్డుకు తీసుకొస్తే మరలా రోడ్డుకు వచ్చేసరికి మరలా రోడ్డు మీద ఏం కనపడింది? మరలా దేవదూత ఖడ్గం పట్టుకొని కనపడింది. ఈ గాడిద చూసి నేను కనుక అదేదో అంటారే ముడిమేళమా, మూర్ఖత్వం కనుక దూసుకొని పోతే నా మీదున్న నాయకుడు దైవజనుడు చచ్చిపోతాడని అదేం చేసిందంటే 2 గోడల మధ్యలోకి వెళ్ళి ఎరకపోయింది. మరలా కొట్టాడు. ఇక పోవటానికి సమయం అటు ఇటు స్థలం లేనందున ఆ 2 గోడల మధ్యలో తన కాలు ఒత్తిందట. అరే నన్నే ఒత్తుతావని చెప్పేసి మరలా కర్ర తీసుకొని కొట్టేసరికి ఆ గాడిద ఏం చేసిందంటే బిలాముని పడేసింది. నన్నే పడేస్తావని గాడిదని ఏం చేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండాక కొడుతుంటే ఆ నోరు లేని ఆ గాడిదను కొడుతుంటే ఆకాశమందు దేవుడు చూసి గాడిదకు నోరిచ్చాడు. స్తోత్రం. ఆ గాడిద పడుతున్న బాధను చూసి, దాని కన్నీటిని చూచి గాడిద మాట్లాడుతుంది. ఏమని చెబుతుంది తెలుసా? చదువుతారా అప్పుడు ఆ మాట? 28వ వాక్యం చదువుతారా? నీ జీవితం మనకు చాలా అవసరమైన మాట. 28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాకునిచ్చను కనుక అది, నీవు నన్ను మమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబాటు చేశావు. గాడిద అడుగుతుంది ఎవరిని? బిలాముని ఏమని అడుగుతుంది? అయ్యా నన్ను మాటికి ఇలా చంపుతున్నావే, ఇలా బాధ పెడుతున్నావే, ఇలా కర్రతో వాతులు పడేటట్టు కొడుతున్నావే, అసలు నేను నిన్ను ఏం చేశానయ్యా అని ఎవరు అడిగారు? గాడిద అడిగింది. ఎవరిని? చూసుకోండి ఎంత బుద్ధి వచ్చిందో గాడిదకి. ఈ బిలాము అంటాడు, నువ్వు నా మీద తిరగబడ్డావు, నేను వెళ్ళమన్న మార్గంలో వెళ్ళలా, నేను పొమ్మన్న త్రోవన పోలా, ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరుతుంటే నువ్వు త్రోవన వెళ్లకుండా ప్రక్కకెళ్ళావు, సందులోకి వెళ్ళావు, గోడ మధ్యలోకి వెళ్ళావు, నన్ను ఒత్తావు, కింద పడేసావు, అందుకే కోపం వచ్చిందంటే ఈ గాడిద అంటుంది, నేను నీ దాననైన కానించి, ఇంకా అర్థం కావాలంటే నేను నీ కాడికి వచ్చిన కానుండి ఏ రోజైనా నిన్ను ఇబ్బంది పెట్టానా? హలో, ఆలోచన చేసి చివరికి వచ్చావు. నేను నీ దగ్గరికి వచ్చిన కానించి నీకు ఇదిగో నిన్ను మోస్తున్న నాటి నుండి ఈ రోజు వరకు ఏ రోజైనా నోరు తెరిచి ఎదురు మాట్లాడానా? నీకు ఎదురు చెప్పానా? చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా చేశావు అని ఆ బిలాము గాడిదని అడుగుతుంటే ఆ గాడిద చెప్తున్న మాట చదువుతారా? ఆ గాడిద అంటుంది, అందుకు గాడిద, నేను నీ దాననైంది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఇప్పుడైనా నీకెట్లా చెయ్యను కదా అని బిలాముతోననగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కనులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను చూచెను. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. గాడిదతో సంభాషణ మాట్లాడుతుంది. గాడిదతో బిలాము మాట్లాడుతుంటే ఆ గాడిద అంటుంది, అయ్యా నేను ఏ రోజైనా ఎప్పుడైనా నేను మాట్లాడానా నీకు వ్యతిరేకంగా? ఒక్క పూటైనా ఒక్క రోజైనా నేను మాట్లాడానా? మాట్లాడలేదు. ఈ ఇద్దరితో ఎప్పుడైతే సంభాషణ జరుగుతూ ఉందో ఒక్కసారి బిలాము కనులు తెరవబడ్డాయి. చప్పలు కొట్టి గట్టిగా. గాడిదేంది? నిజమే కదా, నేను ఎప్పుడు ఎక్కినా, ఎప్పుడు కూర్చున్నా, ఎప్పుడు వెళ్ళమన్నా, ఏమి చేయమన్నా నా మాట వింటూ వచ్చిందే. ఇప్పుడు ఏంటి? కళ్ళు తెరిచి చూడగానే ఇదిగో దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఇదిగో దేవదూత ఎదురుగా నిలబడింది. నేను అంటాను, బిలాముని ఇప్పుడు కాపాడింది ఎవరు? హలో, ఎవరండి? ఇప్పుడు నీ బిలాము కంటే ఇప్పుడు గాడిదే బెటరు. ఎవరు బెటరు? మనిషి బెటరా? గాడిద బెటరా? గాడిదే బెటరు. అసలు ఎంత అద్భుతం అండి. నువ్వు దేవుని బిడ్డవై ఉండి
క్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తివై ఉండి దేవుని ప్రత్యక్షత చూడలేని మూయబడిన నేత్రములు గలవాడిగా బ్రతుకుతా ఉంటే, మూగజీవిగా గాడిదగా పేరు పొందుకొని నిత్యము బరువులు మోస్తూ భారములు మోస్తూ ఉన్న ఆ గాడిద నేత్రములు దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయ. ఒకవేళ గాడిద కనుక నేత్రాలు తెరవబడకపోతే, ఆ గాడిద కనుక ఆ దూతను కనుక చూడకపోతే బిలాము ఏమైపోయేవాడు? చచ్చిపోయేవాడు. చచ్చిపోయేవాడే. నా బిడ్డ, నా దేవుని బిడ్డ, బిలాము కన్నులు, ఇదిగో గాడిద కళ్ళు తెరవబడ్డాయి. బిలాము కళ్ళు ఎందుకు తెరవబడలేదంటే, ఇదిగో బిలాము డబ్బు వైపు చూశాడు, డబ్బును ఆకర్షించాడు, డబ్బును ప్రేమించాడు. ఆ డబ్బును చూడగా నేత్రాలు ఏమైపోయినాయి? మోసుకుపోయినాయి. కొంతమందికి డబ్బు కనపడుతుంటే కళ్ళు మోసుకుపోతాయి. ఏం చేయాలి అర్థం కాదు. ఎవరిని ఏం మాట్లాడుతో తెలియదు. తురుసుకు మాట్లాడంటారు. 1,00,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా, అవసరమైతే 10 లక్షలు కడతా. చాలామంది నోటికి వస్తే నాది ₹1,00,000 ఆస్తి. ఎవరికి కావాలరా? ఎవరికి కావాలి ₹1,00,000 ఆస్తి? బిలాము కళ్ళు ఎందుకు మోయబడ్డాయి? బిలాము నేత్రాలు ఎందుకు మోయబడ్డాయి అంటే, ఇదిగో రాజుగారు ఇచ్చిన లంచము చేత పట్టుకొని, డబ్బు చేత పట్టుకొని దేవుని దూతను చూడలేని మౌనమైపోయాడు, గుడ్డివాడైపోయాడు. ఈరోజు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామే, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామే. 2 తీమోతి, 1 తీమోతి రాసిన పత్రిక 6:9 చదువుతారు. ఒక్క మాట, చివరి మాట, ప్రార్థన ముగిద్దాం. 1 తీమోతి రాసిన పత్రిక చదవాలని ఆశ ఎవరికి లేదా? 6వ అధ్యాయం 9వ వచనం, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులుగాను హానికరములైన వారిగాను అనేక దురాశలను పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయును. అక్కడే రాయబడి ఉంటుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నానా రకాలైన దరిద్రానికి ఏది మూలం? డబ్బే. బిలాము కళ్ళు మూయబట్టడానికి కారణం ఏంటి? బిలాము నేత్రాలు మూయబట్టడానికి కారణం ఏంటి అని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, బాలాకు రాజు చూపించిన ధనాశ, ధనాపేక్ష కలిగి దైవ ప్రత్యక్షతను ఏమయ్యాడో కోల్పోయాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, నా బిడ్డలారా, ఈరోజు లోక సంబంధమైన వాటిని చూస్తూ, లోక సంబంధమైన వాటి వైపు పరిగెడుతూ, లోక సంబంధమైన వాటి వైపు వెళ్ళిపోతూ దైవ ప్రత్యక్షతను కోల్పోతున్నావా? దేవుని సన్నిధిని కోల్పోతున్నావా? ఈరోజు నీ దేహాన్ని పాడు చేస్తుంది నీ కన్నే. నీ కంటితో చూడకుండా చూస్తున్నావు, చూడకుండా చూసి హృదయంలో చేయాలని ఆశ కలుగుతుంది, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అందుకే ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఈరోజు నీ మనోనేత్రము వెలిగించబడునుగాక. ఏం వెలిగించబడాలట? ఏం చూడాలంట? అందుకని అపోస్తలుడైన పౌలయ్య గారు అన్నారు, నాకు కలిగిన దర్శనాలు ఏమిటి అట? బహు విశేషమైనవి. బహు విశేషం. ఈరోజు ఒక ప్రత్యక్షత కలిగి మనం జీవించదుముగాక, ప్రత్యక్షతలో ఉందుముగాక. మోషే అరణ్యంలో నడుస్తూ దాటి వెళ్ళి అవతలికి వెళ్ళగానే ప్రత్యక్షతను పొందుకున్నాడు. ప్రత్యక్షతను పొందిన తరువాత తన బ్రతుకంతా మారిపోయింది. అవునా కదా? ప్రత్యక్షతను పొందిన తర్వాత తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. ఈరోజు నీకు నాకు కావలసిన మాట ఏం తెలుసా? దైవ ప్రత్యక్షత కలిగి బ్రతుకుదుముగాక, ప్రత్యక్షతలో నడుచుదుముగాక. ప్రకటన గ్రంథంలో రాయబడిన చివరి మాట ఏం తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఓ చక్కటి మాట రాయబడి ఉంటుంది. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఈరోజు మరి నీ నేత్రాలు ఎలా ఉండాలి? పాపపు చూప, పాపపు ఆలోచన, దేవుని చూడలేకపోతున్నావంటే నీ నేత్రము పాపిష్టిదై ఉంది. అర్థమవుతుందా బిడ్డ?
ప్రభుని చూడలేకపోతున్నావంటే ప్రభు యొక్క దర్శనమును, ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నావు, చూడలేకపోతున్నావంటే మన నేత్రము పాపముతో నింపబడింది. పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి తలంపులు, నీ కన్ను పాపపాటి మీద వెళ్ళిపోతున్నాయి. అందుకే దైవ ప్రత్యక్షతను కోల్పోతున్నావు. అందుకే ఇప్పుడు నీకేం కావాలి తెలుసా? బలమైన ప్రార్థన కావాలి. ఏమని చేస్తావు ప్రార్థన? దేవా నా నేత్రము ఏం చూడటానికి? హలో, ఏం చూడటానికి? దైవ ప్రత్యక్షతను నేను చూడగలిగిన కన్నుగా మార్చుదురుగాక. మోకరించండి, మనందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్ర. దైవ ప్రత్యక్షత ఈ లోకములో ఇదిగో బిడ్డ, లోకము కొరకు బ్రతకటం కాదు, లోకము కొరకు జీవించటం కాదు.